హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే మేమైతే మా వదిన గారు స్థలంలోకి వచ్చామండి. ఆళ్ళు మా ఇంటి పక్కనే 4 సెంట్ల స్థలం కొనుక్కున్నారు. అందులో సపోటా మొక్క ఉందండి. సపోటా మొక్క అయితే చాలా కాయలు కాస్తుంది. అవి మా వారిని కోయమంటే కొన్ని నేను కోయలేను, నా వల్ల అవ్వదు, మీరే కోసుకోండి అని అన్నారు. ఇంకా అందుకని మేము ఆడోళ్ళం వచ్చామండి. మా వదిన నేను వాళ్ళ పిల్ల వచ్చాం. అదే పిల్ల అయితే పైకి ఎక్కి కోస్తుంది. మేమిద్దరం క్యాచ్లు ఎట్టుకుంటున్నాం. చాలా కాయలంటే చాలా కాయలు కాస్తున్నాయండి సపోటాకాయలు. చాలా బాగా కాస్తుంది చెట్టు. ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎండలోకి వస్తున్నామండి, అయితే చెమటలు ఇది కారిపోతున్నాయి. చెట్టు అయితే స్థలంలో కల్లా లేదండి. గట్టు మీద కల్లా ఉంది. స్థలం చివరకు ఉంది. ఆ చివరనే పక్కనే సైడ్ కాలువ అదే పిల్ల కాలువ కూడా ఉందండి. మేము కోస్తున్నాయన్నీ ఒకసారి పిల్ల కాలువలోనే సగం పడిపోయినాయి. కోసినవన్నీ ఒక బకెటెడు కాయలు అవనాయండి. చాలా సపోటాకాయ సీజన్ కదా ఇది. సపోటాకాయలు చాలా బాగుంటాయండి. జ్యూస్ చేసుకుంటే ఇంకా బాగుంటాయి. మీలో ఎంతమందికి సపోటాకాయలు అంటే ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయడం లేదండి. లైక్ చేయండి. మీ లైక్ చాలా ఇంపార్టెంటు. చూడండి ఎంత కాయ ఉందో. చాలా కాయ ఉందండి. పెద్ద పెద్ద కాయలు కాసినాయి. బాయ్ అండి. 1, 2, 3, 4